హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో గైస్, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతము రాష్ట్ర వ్యాప్తంగా వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే అయితే నిర్వహిస్తుందన్నమాట ప్రభుత్వము. అయితే దీనికి సంబంధించి ఇంకా కూడా చాలామందికి అనేక రకాల డౌట్స్ అనేటువంటివి అయితే ఉన్నాయి. సో నేను ప్రీవియస్గా పెట్టినటువంటి వీడియోస్లో కూడా చాలామంది కమెంట్స్ చేసి అయితే అడిగారనమాట. అయితే మీకోసము కొన్ని ముఖ్యమైన క్వశ్చన్స్ అయితే గ్యాదర్ చేసి తీసుకువచ్చాను. వాటి గురించి అయితే వన్ బై వన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలామంది కూడా ఈ యొక్క వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేకి సంబంధించిన జాబ్స్ గురించి అంత ఇంట్రెస్ట్ అయితే చూపించడం లేదనమాట. అంటే వాళ్ళకి దీనికి సంబంధించి కంప్లీట్ వివరాలు తెలియకపోవడం వల్ల కావచ్చు, అదేవిధంగా దీనివల్ల ఏ రకమైనటువంటి ప్రయోజనాలు చేకూరుతాయని తెలియకపోవడం వల్ల కావచ్చు, ఓకేనా. దీని గురించి కంప్లీట్గా తెలియకపోవడం వల్ల కావచ్చు, సో దీని మీద కొంచెం కూడా నాలెడ్జ్ లేకపోవడం వల్ల కావచ్చు, ఓకేనా. సో ఆ విధంగా చాలామంది కూడా ఇంట్రెస్ట్ అయితే చూపించడం లేదనమాట. చాలామంది రిజెక్ట్ చేస్తున్నారు, మాకు ఇంట్రెస్ట్ లేదు, మేము చేసుకోము అని చాలామంది కూడా చెప్తూ ఉన్నారనమాట ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్కి సంబంధించేసి. సో అయితే నేను మీకు ఈ వీడియోలో దీనివల్ల కలిగేటువంటి ప్రయోజనాలు ఏమిటి, ఒకవేళ ఈ యొక్క వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అనేటువంటివి ఇచ్చినట్లయితే దీనికి వచ్చేటువంటి జీతభత్యం అంటే శాలరీ ఎంత నుంచి ఎంతవరకు అయితే ఉంటుంది, ఓకేనా. సో దీనికి అప్లై చేసుకోకుండా ఉన్నట్లయితే మీరు ఏమేమి నష్టపోతారు, ఆ వివరాల గురించి కూడా చెప్తానండి. చాలామంది కూడా ఇంట్రెస్ట్ చూపించడం లేదు, అందుకొరకు చెప్తూ ఉన్నాను. సో మీరు ప్రతి ఒక్కరు కూడా ఈ సర్వే అయితే కంప్లీట్ చేసుకోండి. ఖాళీగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా, జాబ్ నీడ్ అయినటువంటి వాళ్ళందరూ కూడా, ప్రతి ఒక్కరికి అయితే జాబ్ ఖచ్చితంగా ఇస్తారండి, ఇందులో అభ్యంతరం ఏమి లేదు, ఓకేనా. సో అయితే ఈ డీటెయిల్స్ గురించి అయితే మనం డిస్కస్ చేసేసుకుందాము. దీనికి సంబంధించి మనకు చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ యొక్క శాలరీకి సంబంధించి కావచ్చు, ఈ జాబ్స్ అనేటువంటి వాటికి సంబంధించి కావచ్చు, వీటన్నిటి మీద కూడా డిస్కస్ చేయడం అయితే జరిగిందనమాట. అంటే పెద్ద పెద్ద కంపెనీస్తో కూడా మనకు కొలాబరేట్ అయితే అవుతూ ఉన్నారు. అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్, ఐటీ జాబ్స్ ఇవ్వాలి కాబట్టి, అందులోనూ ఐటీ జాబ్స్ ఇవ్వాలి అంటే పెద్ద పెద్ద బయట సాఫ్ట్వేర్ కంపెనీస్, ఐటీ కంపెనీస్తో కొలాబరేట్ అవ్వి, సో ఆ జాబ్స్ అనేటువంటి వాటిని తీసుకొచ్చి మీకైతే అప్పచెప్పాలి. కాబట్టి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా రీసెంట్గా ఒక స్టేట్మెంట్ కూడా విడుదల చేయడం అయితే జరిగింది. సో జాబ్ లేనటువంటి ప్రతి ఒక్కరికి కూడా మేము ఉపాధి హామీ అయితే కల్పిస్తాము, అది కూడా వచ్చేసి మాకు ఇంచుమించుగా వాళ్ళకి ఉన్నటువంటి స్కిల్ మీద డిపెండ్ అయ్యి 30 నుంచి 40 వేలు, 40 నుంచి 50 వేలు జీతం కూడా అందిస్తాము, అది కూడా వితిన్ అంటే సర్టైన్ వర్క్ పీరియడ్లో, అంటే ఇన్ అవర్స్ అయితే వర్క్ చేస్తే ఇంతవరకు శాలరీ అనేటువంటిది అయితే అందిస్తాము, ఓకేనా. ఆ విధంగా అయితే మనకు పలు వివరాలు కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేకి సంబంధించి కూడా చెప్పారనమాట. సో ఇది చాలా అంటే చాలా ముఖ్యమైనది. చాలామంది కూడా దీనికి సంబంధించి తెలియక రిజెక్ట్ చేసుకుంటున్నారు, ఓకేనా. అయితే ఇక మొట్టమొదటగా దీనికి సంబంధించి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే చూద్దాం. దాని తర్వాత దీంట్లో కొన్ని సర్వేలో కొన్ని కొత్త చేంజెస్ కూడా తీసుకొచ్చారు, అవి కూడా మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. మీరందరూ కూడా దయచేసి వీడియోని ఎండ్ వరకు చూడాలి. ఎండ్ వరకు చూసేసి ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేయడం అయితే మర్చిపోద్దు. వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్కి సంబంధించి ఏం డౌట్స్ ఉన్నా కూడా కామెంట్స్ చేసి అయితే అడగండి. ఇంకా ఎవరైనా అప్లై చేసుకోకుండా ఉన్నట్లయితే వాళ్ళు కూడా కామెంట్ చేసేయండి, మేము అప్లై చేసుకోలేదేమోనని, ఓకేనా. అప్లై చేసుకున్నటువంటి వాళ్ళు కూడా కామెంట్ చేయండి, మేము అప్లై చేసుకున్నాము అని. మీకేమైనా డౌట్స్ ఉన్నా కూడా అడగండి, నేను రెస్పాండ్ అయితే అవుతాను కామెంట్స్లో. ఇక వివరాల్లోకి అయితే వచ్చేద్దాము. సో దానికంటే ముందుగా ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేసి టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అయిపోండి. మీకు యూజ్ అయ్యే ఇన్ఫర్మేషన్ అప్డేట్ చేస్తుంటాను, ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి టెలిగ్రామ్ గ్రూప్లో, డిస్క్రిప్షన్లో అయితే లింక్ పెట్టుంటాను. ఇక మొట్టమొదటిగా దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే, మా ఇంటికి సర్వే చేయడానికి ఎవరూ రావట్లేదు, చాలామంది అడుగుతున్నటువంటి క్వశ్చన్ ఇది. సో ఎవరూ రాలేదు ఇంతవరకు. సో ఒకటండి, మనకు దీనికి వచ్చేసి లాస్ట్ డేట్ వచ్చి ఈ మంత్ ఎండ్ వరకు అయితే ఇచ్చింది గవర్నమెంట్. నెక్స్ట్ వచ్చేసి మీ ఇంటికి ఎవరూ రాలేదు అంటే మీకు లిస్ట్లో నేమ్ అయితే ఉండదు, సెకండ్ థింగ్ అది, ఓకేనా. మీకు లిస్ట్లో నేమ్ రాలేదు అంటే ఫస్ట్ మీరు ఏం చేయాలి, ఈ యొక్క హౌస్ మ్యాపింగ్ కంప్లీట్ చేసుకోవాలన్నమాట. హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఆ సర్వేని అయితే కంప్లీట్ చేసుకోవాలి. సో లిస్ట్లో మీ యొక్క నేమ్ ఉంటేనే మీ ఇంటి దగ్గరకు వచ్చి సర్వే అయితే కంప్లీట్ చేస్తారు. మీరు హౌస్ హోల్డ్ మ్యాపింగ్ కంప్లీట్ చేసుకుంటేనే లిస్ట్లో మీ నేమ్ అయితే వస్తుంది, ఓకేనా. ఫస్ట్ అదైతే చెక్ చేసుకోండి మీరు ఒకసారి గ్రామ వార్డు సచివాలయంకి వెళ్ళి. ఇక్కడ చూడొచ్చు లిస్ట్లో మా పేరు రాలేదు, ఏం చేయాలి. సో మీ లిస్ట్లో మీ పేరు రాలేదంటే నేను చెప్పాను ఇప్పుడు, మీరైతే అందరూ కూడా హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అయితే చేసుకోండాలన్నమాట. హౌస్ హోల్డ్ మ్యాపింగ్ చేసుకున్నటువంటి ప్రతి ఒక్కరి పేరు కూడా రావడం అయితే జరుగుతుంది,
ఎక్కడ లిస్ట్లో. అందుకని చెప్తున్నాను, ప్రతి ఒక్కరు కూడా ఈ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అయితే చేసుకో ఉండాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి 10వ తరగతి వాళ్ళు అప్లై చేసుకోవచ్చా, చాలామంది అడుగుతున్నటువంటి వాళ్ళు. సో 10వ తరగతి వాళ్ళే కాదండి, ఇంటర్ వాళ్ళు, డిగ్రీ వాళ్ళు, బీటెక్ వాళ్ళు, డిప్లొమా వాళ్ళు, ఎంబీఏ వాళ్ళు, ఎంసీఏ వాళ్ళు, ఓకేనా, బీఈడి, ఓకేనా. సో ఎంటెక్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు, ఏ క్వాలిఫికేషన్ నుంచి అయినా అప్లై చేసుకోవచ్చు. క్వాలిఫికేషన్ లేనటువంటి వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. సో ఇప్పుడు ప్రస్తుతానికి మనకు సర్వే ప్రకారము ఇంట్రెస్ట్ చూపించినటువంటి వాళ్ళు ఎక్కువగా వచ్చి 10వ తరగతి వాళ్ళు, ఇంటర్ చదువుతున్నటువంటి వాళ్ళు ఎక్కువ ఇంట్రెస్ట్ అయితే చూపిస్తున్నారనమాట. అంటే సర్వేలో తేలింది. ఎలిజిబుల్స్ అయినటువంటి వాళ్ళు చాలామంది, ఇంచుమించుగా 25 లక్షల మంది అయితే ఉన్నారనమాట జాబ్ కోసం సర్వే చేయించుకున్నటువంటి వాళ్ళు. సో కాబట్టి ఇందులోనే చాలామంది అయితే ఉన్నారు. కాబట్టి 10th వాళ్ళకి ఖచ్చితంగా ఇస్తారు, అందరికీ అయితే ఇస్తారనమాట, జాబ్ లేనటువంటి వాళ్ళందరికీ కూడా. నెక్స్ట్ వచ్చేసి సర్వే చేసుకునేటప్పుడు మాకు ఓటీపీ అనేటువంటిది రావట్లేదు, ఏం చేయాలి? ఫస్ట్ మీ యొక్క మొబైల్ నెంబర్కి మీ ఆధార్ కార్డుకి లింక్ ఉందో లేదైతే మీరు చెక్ చేసుకోవాలన్నమాట, మీకు ఓటీపీ రావట్లేదంటే. సో దాన్ని వచ్చేసి మనకు, సో మీరు అవి రెండు అయితే చెక్ చేసుకోవాలన్నమాట. ఫస్ట్ వచ్చేసి మీ యొక్క మొబైల్ నెంబర్ వచ్చి ఆధార్ కార్డుకి లింక్ అయిపోయి ఉండొచ్చు. నెక్స్ట్ వచ్చేసి మీరు ఇచ్చినటువంటి మొబైల్ నెంబర్ అయితే పనిచేస్తూ అయితే ఉండకపోవచ్చు అనమాట, ఓకేనా. ఓటీపీ రావలేదంటే ఇవి రెండే రీజన్స్ అయితే ఉండొచ్చు మ్యాక్సిమం. నెక్స్ట్ అప్లై చేస్తే జాబ్ అనేటువంటిది ఖచ్చితంగా వస్తుందని చాలామంది కూడా అడుగుతున్నారండి. సో మీకు అప్లై చేస్తే ఖచ్చితంగా అయితే మీకు ఉన్నటువంటి స్కిల్ ప్రకారం జాబ్ అయితే ఇస్తారండి. స్కిల్ బేస్ మీద అయితే మీకు జాబ్ అయితే డిపెండ్ అయి ఉంటుంది, ఓకేనా. మీకు స్కిల్ మంచిగా ఉంటే దానికి తగిన విధంగా శాలరీ కూడా మీకు ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట, ఓకేనా. సో మీకు ఫస్ట్ అయితే దాని మీద కొంచెం కూడా స్కిల్ లేనట్లయితే ట్రైనింగ్ అయితే ఇస్తారు, మీరైతే నేర్చుకోవాలన్నమాట. దాని తర్వాత మీ స్కిల్ని బట్టి అయితే జాబ్ ఇవ్వడం కావచ్చు, శాలరీ ఇవన్నీ కూడా డిపెండ్ అవ్వడం అయితే ఉంటుంది. సో మీకేం తెలియదు అంటే చాలామంది కూడా అన్ఎడ్యుకేటెడ్ పీపుల్స్ అయితే ఉంటారనమాట. వాళ్ళకి సంబంధించి అటువంటి ఏ వర్క్స్ మీద కూడా, అంటే ఐటీ జాబ్స్ కాదు, సో వాళ్ళకి తగిన విధంగా జాబ్స్ అయితే కూడా ఉండొచ్చు. సో వాటికి సంబంధించి కూడా వాళ్ళకి గ్రిప్ ఉండకపోవచ్చు అనమాట. సో ఫస్ట్ అయితే అందరికీ ట్రైనింగ్ అయితే ఇస్తారు, కొంచెం వాటి మీద అవగాహన వచ్చేంత వరకు, అవేర్నెస్ వచ్చేంత వరకు. సో దాని తర్వాత వాళ్ళకి ఆ జాబ్ అనేటువంటిది అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి చాలామంది కూడా అడుగుతున్నటువంటి క్వశ్చన్, ఎలా అప్లై చేయాలి? సో మీరైతే అప్లై చేసుకోవాల్సిన అవసరమే లేదండి. చాలామంది కూడా మేము ఎక్కడ అప్లై చేయాలి, ఎప్పటి లోపల అప్లై చేయాలి, ఇవన్నీ కూడా అడుగుతూ ఉన్నారండి. సో మీరైతే అప్లై చేయాల్సిన అవసరమే లేదు మీ అంతటి మీరు. సో సర్వే కోసం గ్రామోడ్ సచివాలయం అధికారులు మీ ఇంటి దగ్గరికి అయితే వస్తారు, వాళ్ళే మీ యొక్క డీటెయిల్స్ మొత్తం కూడా తీసుకుంటారండి, ఆన్లైన్లో సబ్మిట్ చేస్తారు డీటెయిల్స్ మొత్తం కూడా. మీరు డీటెయిల్స్ చెప్పేటప్పుడు కొంచెం ప్రాపర్గా అయితే చెప్పాలి, అంటే ఏమి కూడా రాంగ్ చెప్పకుండా వాళ్ళకి అడిగినటువంటి క్వశ్చన్స్ అన్నిటికీ కూడా కొంచెం ప్రాపర్గా ఆన్సర్స్ చెప్పినట్లయితే చాలు. ఇక అవి కూడా చూపిస్తాను మీకు ఎట్లా చెప్పాలి ఏంది విషయం అని. నెక్స్ట్ వచ్చేసి ఒక ఇంట్లో ఎంతమందికి అయితే ఇస్తారు, ఎంతమంది ఉన్నా సరే జాబ్ లేనటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా ఇస్తారండి. ఇందులో అభ్యంతరం ఏమీ లేదు. మీరు ఎంతమంది ఉన్నా కూడా మీరు ఫస్ట్ సర్వే అయితే చేసుకోండి, ఓకేనా. సర్వే చేసుకున్న తర్వాత దాని సంగతి, ఓకేనా. సో మీరైతే సర్వే కంప్లీట్ చేసుకుంటే ఖచ్చితంగా అయితే జాబ్ అయితే ఇస్తారు. జాబ్స్ ఎంతమందికి లేకున్నా, ఎంతమంది ఖాళీగా ఉన్నా సరే. ఒకవేళ మీరు ఎక్కడో ఒక దగ్గర వర్క్ చేసినట్లయితే అటువంటి వాళ్ళకైతే రాదండి. మీరు నిరుద్యోగులుగా ఉంటేనే మీకైతే జాబ్ అయితే వస్తుంది. లాస్ట్ డేట్ ఎప్పుడు అంటే ఈ మంత్ వరకు అయితే ఇచ్చారనమాట, ఈ మంత్ ఎండ్ వరకు. మీరు ఈ మంత్ ఎండ్ వరకు అయితే ఈ యొక్క రిజిస్ట్రేషన్స్ అయితే చేసుకోండి. ఇంకా ఎవరైనా చేసుకోకుండా ఉన్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా చేసుకోండి. ఇదైతే యూజ్ అయితే అవుతుంది. దీని ద్వారా మీకు బాయ్స్కి వస్తుందా, బాయ్స్కి కాదు, గర్ల్స్కి కాదు, మహిళలకు కాదు, పెద్దవాళ్ళకి కాదు, 50 సంవత్సరాల లోపు, ఓకేనా, 18 నుంచి 50 సంవత్సరాల లోపు ఎవరికైనా వస్తుందండి, జాబ్స్ అయితే ఇస్తారనమాట. ఎప్పటి నుంచి జాబ్ చేయాలి, దీనికైతే గవర్నమెంట్ అయితే ఇంకా మనకు ఎటువంటి సమాధానం అయితే చెప్పలేదండి. సో ప్రస్తుతానికి సర్వేనే కంప్లీట్ అవుతుంది కదా. సో దాని తర్వాత అయితే ముందు రోజులు అయితే దీనికి సంబంధించిన అప్డేట్స్ అయితే చెప్తాను నేను. నిరుద్యోగ భృతి వస్తుందా, ఈ యొక్క జాబ్ వస్తే. చాలామంది కూడా ఇక్కడ ఒక ముఖ్యమైన అప్డేట్ మీరు గమనించాలండి. చాలామంది కూడా ఈ యొక్క వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేకి సంబంధించి చేయించుకున్నట్లయితే మాకు నిరుద్యోగ భృతి ఆగిపోతుందని చాలామంది కూడా చేయించుకోవట్లేదు. సో మీకు ఎప్పుడు ఈ నిరుద్యోగ భృతి రాదు, జాబ్ వచ్చాక మీకు, ఓకేనా, మీరు జాయినింగ్ అయిపోయి మీరు జాబ్ చేస్తుంటారు కదా, వర్క్ చేసుకుంటుంటారు కదా, అప్పుడు మీకు ఈ నిరుద్యోగ భృతి రాదు. ఎందుకంటే అప్పుడు మీకు పిఎఫ్, ఈఎస్ఐ ఇవన్నీ కూడా కట్ చేస్తుంటారు కాబట్టి. సో ప్రజెంట్ మీరు రిజిస్ట్రేషన్స్ చేసుకుంటే ఏమీ కాదండి, నిరుద్యోగ భృతికి దానికి సంబంధమే లేదు.
రిజిస్ట్రేషన్స్ చేసుకుంటే మీకైతే నిరుద్యోగ భృతి అయితే నిలిపివేయరు. ప్రతి ఒక్కరికి రిజిస్ట్రేషన్స్ అయితే చేయించుకోండి, ఇంకా చేయించుకున్నటువంటి వాళ్ళందరూ కూడా. దీనివల్ల మీకు చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయన్నమాట. శాలరీ కూడా ఎంత వస్తుందో కూడా మీకు చెప్పాను. ఓకేనా. మ్యాక్సిమం మనకు పెద్ద పెద్ద ఐటీ కంపెనీస్తోనే టైప్ అయ్యి జాబ్స్ అయితే ఇప్పించేందుకైతే చూస్తున్నారనమాట ప్రభుత్వం అధికారులు. చంద్రబాబు నాయుడు కూడా చెప్పారు మనకు దీనికి సంబంధించి. ఓకేనా. ఈ విధంగా అయితే చాలామంది కూడా ఈ విధమైనటువంటి డౌట్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా అడగొచ్చు, నేను రెస్పాండ్ అయితే అవుతాను. నెక్స్ట్ వచ్చేసి మనకు దీనికి సంబంధించి కొన్ని చేంజెస్ అయితే వచ్చాయన్నమాట ఈ యొక్క యాప్లో సర్వే చేసేటప్పుడు. ఓకేనా. సో మొట్టమొదటిగా వచ్చేసి మనకు ఇక్కడ క్వాలిఫికేషన్స్ వచ్చేసి ఏమేమి ఉంటాయైతే మీకు ఆల్రెడీ కూడా చెప్పానమాట. ఏదైతే అన్ఎడ్యుకేటెడ్ ఉంటారు అంటే నాన్ ఎడ్యుకేటెడ్ ఉంటాడో 1 to 9th వరకు చదివినటువంటి వాళ్ళవి ఉంటాయి. నెక్స్ట్ అదేవిధంగా 10th, ఇంటరు, డిప్లొమా, పీజీ, డిగ్రీ, బీటెక్, బీఈడి, ఎంటెక్, ఓకేనా, ఎంబీఏ, ఎంసీఏ అన్నీ కూడా ఉంటాయి. మీరు ఏది సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే అది సెలెక్ట్ చేసుకుంటే దాని మీద పెట్టుకోవాలన్నమాట. ఓకేనా. నెక్స్ట్ ఆర్ యూ వర్కింగ్ అంటే మీరు ఎక్కడైనా వర్క్ చేస్తున్నారా అన్నట్లయితే మీరు వర్క్ చేస్తున్నామని ఎస్ అని పెట్టుకోండి, లేదంటే నో అని పెట్టుకోవచ్చు ఇక్కడ మీరు. నెక్స్ట్ వచ్చేసి క్వాలిఫికేషను ఆల్రెడీ చెప్పాను, ఇది అయిపోయింది. ఇక్కడ చూడొచ్చు క్వాలిఫికేషన్ వచ్చేసి డిగ్రీ ఇన్ అదర్ సబ్జెక్ట్స్. ఆర్ యూ వర్కింగ్ ఇన్ ఎనీవేర్ అంటే ఎస్ అని పెట్టుకోవాలి. ఆర్ యూ ఇంట్రెస్టెడ్ ఇన్ వర్కింగ్ ఇన్ ఐటీఎస్ ఎనీ అదర్ రిలవెంట్ ఫీల్డ్. ఓకేనా. మీరు ఈ ఫీల్డ్స్లో వర్క్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారంటే ఎస్ అని పెట్టండి, మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే, చేసుకోవాలి జాబ్ కావాలి అనుకున్నటువంటి వాళ్ళు. ఆర్ యూ ఇంట్రెస్ట్ ఇన్ ట్రైనింగ్ ఇన్ ప్రోగ్రామ్స్ అంటే మీకు ట్రైనింగ్ తీసుకోవడానికి ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఎస్ అని పెట్టుకోవాలన్నమాట. డూ యూ హ్యావ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అట్ హోమ్ టు ఫ్యాకల్టీ వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే మీకు వర్క్ ఫ్రమ్ హోమ్ చేయడానికి మీకు ఈ యొక్క ఫెసిలిటీస్ అనేటువంటివి అయితే మీ ఇంటి దగ్గర ఉన్నాయా, ఎస్ అంటే ఎస్ అని పెట్టండి, లేదంటే నో అని పెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ చూడొచ్చు, ఇది మనకు క్యాప్చర్ అనమాట, యూజర్ అథెంటికేషన్, ఫింగర్ ప్రింట్ అనమాట, ఇది సబ్మిట్ చేసుకోవాలి. ఇక్కడ చూడొచ్చు క్వాలిఫికేషన్, బీటెక్ ఇవన్నీ కూడా ఆల్రెడీ అయిపోయాయి. ఇక్కడ ఇది చూడొచ్చు అనమాట, సెలెక్ట్ ఐటము. ఆఫ్టర్ సెలెక్టింగ్ ఎస్ ఫర్ ద వర్కింగ్ ఫీల్డ్ ద యూజర్ నీడ్స్ టు చూస్ దైర్ వర్కింగ్ ప్రొఫైల్ ఫ్రమ్ ద డ్రాప్ డౌన్ మెనూ. ఓకేనా. ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాల్సింది ఏం లేదండి, మీకు హైబ్రిడ్ మోడ్ కావాలా, వర్క్ ఫ్రమ్ హోమ్ మోడ్ కావాలా, వర్క్ ఫ్రమ్ ఆఫీస్ మోడ్ కావాలా, మీరు వెళ్ళే జాబ్కి సంబంధించి ఈ మూడిట్లో ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసుకోవచ్చు. దానికి సంబంధించి సదుపాయాలు అయితే కల్పిస్తారనమాట ప్రభుత్వం అధికారులు. ఓకేనా. సో నెక్స్ట్ ఇవి ఆల్రెడీ కూడా అయిపోయాయి అనమాట. ఈ విధంగా మనకు ఇటువంటి అప్డేట్స్ అయితే తీసుకురావడం అయితే జరిగిందనమాట ఈ యాప్లో సంబంధించి కొత్త అప్డేట్స్. సో మనకు ఇంకా కూడా ఈ యొక్క అప్డేట్స్కి సంబంధించి చూసుకున్నట్లయితే ఎవరైతే డెత్ ఉంటారో వాళ్ళందరినీ రిమూవ్ చేయడానికి ఆప్షన్స్ అయితే తీసుకువచ్చారనమాట. నెక్స్ట్ వచ్చేసి అవుట్ సైడ్ స్టేట్ అయితే ఉంటారనమాట, వాళ్ళకి సంబంధించి కూడా కొన్ని కొత్త ఆప్షన్స్ అయితే తీసుకొచ్చారు. ఇన్సైడ్ స్టేట్ అంటే ఒక జిల్లాలో అంటే వాళ్ళ ప్రాపర్ వచ్చి ఒక జిల్లా అయితే వాళ్ళు వేరే దగ్గర పనిచేసుకుంటూ అక్కడైతే నివసిస్తుంటారు అనమాట, అది మనకు ఇన్సైడ్ స్టేట్. సో ఆ విధంగా కొన్ని కొత్త కొత్త ఆప్షన్స్ కూడా తీసుకొచ్చారు. బట్ మనకు ఒక ఆప్షన్ అయితే తీసుకురాలేదండి, అదేమిటంటే ఈ యొక్క నాట్ ఇంట్రెస్టెడ్ అని పెట్టేసినటువంటి వాళ్ళకు మళ్ళీ అప్లై చేసుకోవడానికి దానికి సంబంధించి ఏమీ చేంజెస్ అయితే చేయలేదు. నాట్ ఇంట్రెస్టెడ్ అని పెట్టేస్తే ఇంకా దాన్ని ఏం చేంజెస్ కూడా చేయలేమండి. దానికైతే ఆప్షన్స్ అయితే ఇంకా తీసుకురాలేదన్నమాట ప్రభుత్వం. ఈ విధంగా దీనికి సంబంధించి కొన్ని కొత్త చేంజెస్ కూడా తీసుకొచ్చింది గవర్నమెంట్. సో మీకు ముందు రోజుల్లో అయితే అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటానండి. ఈ యొక్క వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వీస్కి సంబంధించి ఎటువంటి అప్డేట్స్ వచ్చినా కూడా ప్రతి ఒక్కరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునేసేయండి.